మై డియర్ ఫ్రెండ్స్, వర్షాలు ప్రారంభమైనాయి. వర్షాకాలంలో పండించుకోవటానికి మిద్దె మీద టెర్రస్ గార్డెన్ కానీ, మన పెరటి తోట పెంచుకునే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. చిన్న స్థలంలో కూడా మనకు అవసరమైనవి, మన ఇంటికి పనికొచ్చే కూరగాయలని ఏ మందులు లేకుండా, ఎటువంటి విష పదార్థాలు ఉపయోగించకుండా పెంచుకోవచ్చు. అది ఈరోజు మీ ముందుకు తీసుకొస్తాను. ఈ గార్డెన్ చూడండి, కాదేది కవిత కనారహం అన్నట్టు ఏ వస్తువు కూడా పనికిరాంది కాదు. మనం తీసేసిన వస్తువుల నుంచే ఈ గార్డెన్ తయారు చేయబడింది. పాత ఫ్రిడ్జుల్లో మధ్యలో ఉండే బాడీ, అట్లాగే పాత డ్రమ్ములు సగం సగం చేసి వాటిని, పెయింట్ బకెట్లు పాతవి వాటిని, అట్లాగే వాటర్ బాటిల్స్ పాతవి, ఇట్లా అనేక రకాల మనం ఉపయోగించి తీసేసినవి, పారేసినవి వస్తువుల నుంచే ఇక్కడ ఈ గార్డెన్ తయారు చేయబడింది. ఇక్కడ వాడిన మట్టి కంపోస్టు కూడా ఇంటి దగ్గర తయారు చేసుకున్నదే. కంపోస్టు కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో వాడిన కూరగాయలు, పాడైపోయిన వస్తువులు, పళ్ళు లేదా ఆకులు, మన ఇంటి చుట్టూ దొరికే ఆకులు, చెరుకు పిప్పి, ఇట్లాంటి ప్రతి ఒక్క వస్తువుని కంపోస్టు ఎరువుగా, మట్టిగా తయారు చేసి ఇందులో వాడటం జరిగింది. ఈ కంపోస్టును కూడా మన ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అంతేకాదు, కంపోస్ట్ అవ్వటానికి డీకంపోస్ట్ అయ్యే ప్రతి వస్తువుని వాడుకోవచ్చు. అట్టపెట్టెలు, మనకు వచ్చే కొరియర్లో వచ్చే బాక్సులు, ఇట్లా ఆకులు, పచ్చి ఆకులు కానీ, పండాకులు కానీ, ఎండిపోయిన ఆకులు, ఇట్లా అనేకం వాడుకోవచ్చు. విత్తనాలు, మంచి విత్తనాలు ఎక్కడ మీకు రైతు బజార్లో ఎక్కడైనా కానీ దొరుకుతాయి. కొనుక్కొని వాటిని నాటుకోవచ్చు. ఏ నెలలో ఏ కూరగాయలు పండించుకోవచ్చో ఒక లిస్టు మేము ఇస్తున్నాము చివరిలో. అది కూడా చూసుకొని ఆ విధంగా పండించుకోవచ్చు. ముఖ్యంగా వాటరింగ్ ఎంత అవసరమో ప్లాంట్కి అంతే ఇవ్వటం చాలా అవసరం. దానికి సాయంత్రం పూట కనుక వాటర్ ఇచ్చినట్టయితే అది రాత్రంతా చల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువ టైము దానికి నిలవ ఉంటుంది. చెట్టు ఎక్కువ ఉపయోగించుకోవడానికి సమయం దొరుకుతుంది. కాబట్టి ఈవినింగ్ ప్లాంటింగ్ కనుక, అదే వాటరింగ్ కనుక చేసినట్టయితే ఎక్కువ ఉపయోగం ఉంటుంది.
మీకు ఏదైనా చీడపీడలు లాంటివి ఏదైనా ముడతలు ఆకు అట్లాంటివి కనిపించినప్పుడు ఎంబటే గిల్లి తీసేసుకుంటే మంచిది. అట్లాగే వేప నూనె లేదా నీమ్ అనేది దొరుకుతుంది. అది తెచ్చుకున్నట్టయితే దాన్ని నీళ్ళల్లో కలుపుకొని స్ప్రే చేసేసుకుంటూ ఉంటే బ్రహ్మాండంగా వీటికి పనిచేస్తుంది. మీరు ఏ మందులు ఉపయోగించవసరం లేదు, ఉపయోగించవద్దు కూడా. సొరకాయలు, బీరకాయలు, పొట్లకాయలు, ఆకుకూరలు, పాలకూర, తోటకూర, ఇటువంటి ఆకుకూరలు అన్నీ కూడా మన ఇంటి దగ్గరే పండించుకోవచ్చు. దుంపకూరలు అయితే నీడలో కూడా వస్తాయి, నీడ ప్రాంతంలో కూడా పండించుకోవచ్చు. కనీసం ఒక 50% ఎండ తగిలే ప్రాంతంలో ఈ కూరగాయలు కుండీలు కానీ నేల మీద కానీ పెట్టుకున్నట్టయితే మనకి చక్కగా కూరగాయలను మన ఇంటికి కావాల్సిన కూరగాయలు పండించుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు మన ఇంట్లోనే పండించుకొని మీ ఆరోగ్యం బాగుండేటట్టు చూసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.